కనబడుతున్నటువంటి విషయం ఏమిటంటే విశ్వాసము అనే అంశము కనబడుతుంది. యేసు ప్రభువు సిలువలో మరణించక మునుపు తన శిష్యులందరికీ ముందుగానే తెలియపరిచాడు, నేను సిలువ వేయబడతాను, నేను సిలువలో మరణించిన తర్వాత 3వ దినమున పునరుద్ధానుడనై నేను తిరిగి లేస్తాను అని ముందుగానే చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆయన పునరుద్ధానం జరిగిన తర్వాత కూడా శిష్యులు నమ్మలేదు. 10 మంది శిష్యులు నమ్మలేదు. అయితే 8వ దినమున అని ఉంది, అంటే కరెక్ట్గా నెక్స్ట్ సండేకి, అర్థమవుతుందా, లాస్ట్ సండే పునరుద్ధానము నెక్స్ట్ సండేకి నమ్మనటువంటి తోమా కూడా ఆ గదిలో ఉన్నాడు. అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ తోమాతో యేసు ప్రభు చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసులై ఉండమని వింటున్నారు ఈ మాట. తోమ ఏమన్నాడంటే, యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడా, నేను నమ్మనని చెప్పేశాడు. శిష్యులందరూ చెప్పినప్పటికీ మేము చూసాము, అతన్ని ప్రభుతో మేము మాట్లాడాము అనే సంగతి చెప్పినప్పటికీ నేను నమ్మను, ఆయన గాయాలలో వేలు పెట్టి చూసి అప్పుడు నమ్ముతాడంట. చూసి కూడా కాదు, ఆ గాయాలలో చేపెట్టి ఇతను యేసు ప్రభువా కాదా అనేది పరీక్షించి అప్పుడు నమ్ముతాడని చెప్పాడు అన్నమాట. ఆ మాట యేసు ప్రభు ఆయన జ్ఞాపకం చేసి రమ్మని చెప్పి ఇక్కడి నుండి అవిశ్వాసివి కాక విశ్వాసమై చూశారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నవారు ఎవరు చూడలేదు. ఎంత గొప్ప ధన్యత అది నమ్మినందుకు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడక నమ్మాం, ధన్యులం అయిపోయాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీతో నేను మాట్లాడాలనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవుని రక్షణను మనము పొందలేము. దేవుని రక్షణను పొందలేము. మనము రక్షింపబడ్డాము అంటే అందులో మొట్టమొదటిది దేవుని కృప, రెండవది ఆయన యందు మనం ఉంచినటువంటి విశ్వాసం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చూస్తే, 2వ అధ్యాయం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. అందరూ ఎలాంటిగా వాక్యాలు వినండి. ఎలాంటిగా ఇక్కడ ఒక మాట మనం చదివాం, అదేంటంటే మీరు దేవుని కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం. అది అంటే మనం రక్షింపబడటానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు ఒక మహాకృప. దేవుడు ఎంత కృప చూపించినా నీవు నమ్మదే ఆ రక్షణ నీకు కలుగదు. కాబట్టి విశ్వాసం ఉంచుట అనేది ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఏమని విశ్వసించాలి? యేసు దేవుడిని విశ్వసించాలి. యేసు ఒకడే దేవుడిని విశ్వసించాలి. రెండవది ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించాలి. మూడవది ఆయన మార్గముల యందు నడుచుకొనటానికి విశ్వసించాలి. ఈ టోటల్ సబ్జెక్టు మీద నమ్మకముతో మనం ముందుకు స్టెప్ వేసి బాప్తిస్మము తీసుకునేటప్పుడు మన విశ్వాస జీవితము ప్రారంభమైంది. హల్లెలూయా. ఈ విశ్వాస జీవితం ప్రారంభమైన తర్వాత ఈ విశ్వాస జీవితానికి ముగింపు ఎప్పుడవుతుంది చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఈ విశ్వాస జీవితానికి ముగింపు ఎప్పుడు పూర్తవుతుంది? ఈ విశ్వాసం ఎంతవరకు మనం కొనసాగించాలి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము
వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా. ఎవరికైనా ఎయిడ్స్ వస్తే అంటే ఆ జబ్బుతోనే చనిపోతారు. క్యాన్సర్ వస్తే అంటే ఆ జబ్బుతోనే చనిపోతారు కదా. మన ప్రభు నామమును బట్టి అలాంటి వారు ఎంతో మంది బాగుపడ్డారు. ఒక విషయం చెబుతున్నాను, మనం విశ్వాసంతో ప్రారంభించిన ఈ పరిచర్యను, విశ్వాసంతో నీ ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమైంది. చనిపోయేంత వరకు ఆ విశ్వాసము నీలో ఉండాలి. చనిపోయేంత వరకు ఆ విశ్వాసము నీలో నుండి తొలగిపోకూడదు. ఇంకొక ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటంటే, చనిపోయేంత వరకు నీకున్నటువంటి విశ్వాసము రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వాలి తప్ప తగ్గిపోకూడదు. ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు చూపెడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే ప్రార్థన గురించిన ఉపమానం. ఆ ఉపమానం ఏంటంటే ప్రార్థన అనేది విసుకక ప్రార్థన చేయాలి అనే విషయం మీద యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఉపమానం చెప్పాను అని మొదలుపెట్టి ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ చెప్పినటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి కథ ఏమిటంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి మనుషులంటే లెక్కలేదు, అతనికి దేవుడన్నా కూడా లెక్కలేదు. దేవుడికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. అలాంటి గుంటోడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు, భర్త లేనటువంటి స్త్రీ ప్రతిరోజు వెళ్ళి నాకు సహాయం చేయి, నా పొరుగు వారితో నాకు గొడవగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు సహాయం చేయని ప్రతిరోజు మాటికి వెళ్ళి అడుగుతుందంట. దేవుడు లెక్క చేయలేనటువంటి వ్యక్తి, మనుషులను లెక్క చేయలేనటువంటి వ్యక్తి వెళ్ళి ఎంతకాని అడిగితే మాత్రం ఏమని పట్టించుకుంటే వెళ్ళమమ్మా పోవమ్మా అని గసిరేస్తారు తప్ప ఏమైనా సహాయం చేస్తాడా? చేయడు కదా. ఈమె మాటికి వచ్చి అడుగుతుండటం వల్ల విసికెత్తుకుపోయి ఈమె పని నేను చేయదును అనుకున్నాను. ఆమె విషయమే ఆలోచించటం మొదలు పెట్టాను. ఆ విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకమును చేస్తూ ఒక మాట చెబుతున్నాడు. చూడండి 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత మాట చాలా ప్రాముఖ్యమైనది. అందరం కలిసి ఆ మాటను చదువుదాము. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. తెలుగు బైబుల్లో అక్కడ పుట్టినోట్లు 2 అని ఉంది కదా, మేదాన దగ్గర 2 అని ఉంటుంది. కిందన చూస్తే ఏముంది? అవిశ్వాసము కాదు బాబు, ఆ విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు వచ్చేసరికి ప్రతి విశ్వాసుడు ఏం కోరుకుంటున్నాడు? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం కోరుకుంటున్నాడు? ఎలాంటి విశ్వాసము? ఎంత ప్రార్థించినా కొన్నిసార్లు ఆన్సర్ రాదు. ఇక ఈ దేవుడు నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయే విశ్వాసం కాదు. ఎంతైనా సంపాదించుకోవాలి, పొందుకోవాలి అనే విశ్వాసము దేవుడికి ఎప్పుడు కావాలంట? యేసు రాకడలో కావాలంట. యేసు ప్రభు అక్కడ డౌట్ వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇటువంటి విశ్వాసము నేను కనుగొనగలనా? ఇక్కడ ఉన్నవారు నాలో కనుగొంటా ప్రభు అని చెప్పగలగాలి. అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఎందుకంటే వెతుకుతున్నాడు ఆయన రాకడలో? ఏం పరిశుద్ధత కొరకు ఎందుకు అడగలేదు? ఎందుకు ప్రేమ గురించి దేవుడు మాట్లాడలేదు? నేను తిరిగి వచ్చేసరికి పరిశుద్ధులు నాకు కావాలని ఎందుకు అనుకోవట్లేదు? పరిశుద్ధత గురించి మాట్లాడేదని రాకడలో ఆయన కనిపెట్టట్లేదు. మనలో ప్రేమ ఉండాలని కనిపెట్టట్లేదు. మనలో ఒక మంచి పరిచయం జరిగించి ఉండాలని కనిపెట్టట్లేదు. విశ్వాసాన్ని ఎందుకు కనిపెట్టాడంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి మూలం ఏదంటే విశ్వాసం. మన ఆధ్యాత్మిక జీవితానికి మూలమేమిటి? విశ్వాసం. మీకు మాట చెప్తాను. విశ్వాస జీవితానికి పునాది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. చాలు, మిగిలిన 3 తర్వాత చెప్పడం చదువుకుందాం. 3 విషయాలు చదివాను. మొత్తం అక్కడ 6 విషయాలు ఉన్నాయి. ఒక విశ్వాసకు ఉండవలసిన పునాది రాళ్ళు 6. 6లో 2 భాగాలు చేస్తే 3 మొదటి 3ను మనం చదివాం. ఈ మొదటి 3 ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే బాప్తిస్మము దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. మొదటిగా మారు మనసు, రెండవది విశ్వాసము, తర్వాత బాప్తిస్మము. అప్పుడు మన విశ్వాసము ప్రారంభమైంది. యేసు రాకడ వరకు ఆ విశ్వాసం నీలో ఉండాలి, లేదా నీవు పోయేంత వరకు ఆ విశ్వాసం నీలో ఉండాలి. అదే మాట మన హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాం మీరు వినండి. విశ్వాసంతో ప్రారంభమయ్యి విశ్వాసంతో ముగించటానికి మధ్యలో కొద్ది కాలం ప్రయాణం ఉంది మనకి. ఈ కొద్ది కాల ప్రయాణంలో సాతాను మన మీద యుద్ధం చేసినప్పుడు మన విశ్వాసాన్ని పడగొట్టడానికి అనేకమైన తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయి, అనేకమైన ఆలోచనలు వాడి దగ్గర ఉన్నాయి. ఎంతవరకు, ఎందుకంటే తోమా గురించి మనం ఆలోచిస్తే మొదటంతా విశ్వాసే, కానీ పునరుద్ధానాన్ని నమ్మలేని అవిశ్వాసం. అందుకని మన విశ్వాసము కోల్పోకుండా చివరి వరకు కాపాడుకోవాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఒక సాక్ష్యం ఏంటంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఆ మాట అలకించండి. కాపాడుకుంటుని అంటే కాపాడుకోలేని పరిస్థితులు ఎన్నోసార్లు అతని మీదకి వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో, ఒకవేళ అప్పులు సమస్యలు కావచ్చు, అనారోగ్య స్థితి కావచ్చు, లేదా సంఘములోనే పరిస్థితులు బాగోక విశ్వాసంలో తొలగిపోయే పరిస్థితులు కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, అనేక విధాలుగా విశ్వాసాన్ని పడగొట్టే తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయి. మీరు వినండి శ్రద్ధగా. విశ్వాసాన్ని పాడు చేస్తాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక హెచ్చరికను మీకు చూపెడుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. సహోదరులారా, అక్కడ అర్థం సహోదరులారా అని హెబ్రీలకు చెప్పాడు ఆనాడు పౌలు. అదే వాక్యము ఈరోజు మనందరితో మాట్లాడుతుంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందునైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. చూడండి, ఒకడు విశ్వాసం తొలగిపోవటానికి వారి హృదయం ఎలాంటిదవుతుందో చెప్పండి. దుష్ట హృదయం. ఒకడిలో విశ్వాసము తొలగిపోయిందంటే వాడు దుష్టిని హృదయం అయిపోయింది. వాడిది దుష్టినికి సంబంధించిన హృదయం అయిపోయింది అనమాట. కాబట్టి విశ్వాసంలో నుంచి ఎటువంటి వ్యక్తి కూడా తొలగిపోకూడదు. కొంతమంది యవనస్తులు ఎంతో విశ్వాసముగా ఉండి ప్రార్థించి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వారి విశ్వాసం తొలగిపోవటం నేను చూశాను. అప్పుడు దాకా బాగా ఉంటాడు, అప్పుడు కలుపుతాడు. అంత అన్యాచారంతో పెళ్లిళ్ళు జరిపించుకొని రకరకాల స్థితిలో పడిపోయిన వారిని నేను చూశాను. మీరు ఆలోచించండి. విశ్వాసాన్ని పడగొట్టడానికి వాడి దగ్గర అనేక తంత్రములు ఉన్నాయి, అనేక తంత్రాలు ఉన్నాయి. ప్రతి విశ్వాసి కూడా అతని విశ్వాసమును కాపాడుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వినండి. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవారు. ఐగుప్తు దేశంలో 400 ఏండ్లు బానిసలుగా వారు ఉండినప్పుడు వారి నిట్టూర్పులను దేవుడు విని మోసేని ఒక సేవకుడిని లేవనెత్తాడు. ఆ మోసే ద్వారా ఆ ఐగుప్తుల నుండి వారి దాసత్వం నుండి విడిపించి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఆ 5 లక్షల మందిని నడిపించారు. ఆ అరణ్య యాత్రలో సముద్రమును యేసు ప్రభువు 2 ముక్కలు చేశాడు, మారాను మధురముగా మార్చాడు, అనేక అద్భుతాలు చేసి వారిని కనానుకు నడిపించాడు. ఈ సబ్జెక్ట్ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు అందులో నుంచి ఒక విషయం చెప్తాను. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, కనాను పరలోకానికి సాదృశ్యం. వారు ఐగుప్తు బానిసత్వము నుండి కనానుకు వచ్చినట్లుగా మనము ఈ మానవులందరూ కూడా లోకంలో ఉన్న పాపపు బంధకముల నుంచి విడుదల పొంది
పరలోకానికి ప్రయాణం అవుతుంది. దీనిని ఆధ్యాత్మిక యాత్ర అంటారు. ఆధ్యాత్మిక యాత్ర అంటారు. ఈ అసలైన ఈ ఆధ్యాత్మిక యాత్రకు సాదృశ్యముగా పాత నిబంధన గ్రంథంలో ఆ చరిత్రను దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. వాళ్ళు కనానులోని ప్రవేశించలేదంట కొంతమంది. వారిలో కొంతమంది కనానులోనికి ఎందుకు ప్రవేశించలేదు అంటే, మీరు అదే పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి చూస్తే, నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పారు కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల, ఏమంటున్నాడు? అంతము వరకు మనకున్న విశ్వాసమును గట్టిగా చేపట్టిన ఎడల అని అంటున్నాడు. ఆ మాటను మనం అలా చూస్తుంటే 16వ వచనం, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద? 40 ఏళ్ళు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీద కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశానో అవిధులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. అంటున్నారు, అవిశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళు. విశ్వాసమే పరలోకానికి తీసుకుని వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ స్నేహితుల్లో కొంతమంది చూసే ఉంటారు. కొద్ది కాలం దేవుని సన్నిధిలో బలముగా ఉండి తర్వాత లోకంలోనికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. విశ్వాసంలో తొలగిపోయినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అయితే ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకన్నా ఇప్పుడు చెబుతున్నావు అంటే, ఇప్పుడు నేను అసలు అంశంలోనికి వస్తున్నాను. రాబోతున్న దినాలు భయంకరమైనటువంటి దినాలు. అంచె దినములలో మరొక వ్యక్తి రాబోతున్నాడు. నేను కూడా క్రీస్తునని చెప్పుకొని పలువురిని మోసపరిచే అంచె అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ ఈ లోకానికి రాబోతున్నాడు. ఇదంతా మీరు శ్రద్ధగా వినండి. నేనే క్రీస్తుని, శిలువలో మరణించిన క్రీస్తు నిజమైన క్రీస్తు కాదు, నేనే క్రీస్తుని అని చెప్పుకునే ఒక వ్యక్తి ఈ లోకానికి రాబోతున్నాడు. అతడు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే, మొదటి దశలోనిక పత్రికలో రాయబడి ఉంది 2వ అధ్యాయంలో. 2వ దశలోనిక పత్రిక, మొదటి పత్రిక కాదు, 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీరు తీసి చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, కానీ ఏది దేవుడిని పూజింపబడుతుందో, ఏది దేవతని ఆరాధించబడుతుందో దానంతటిని వాడు ఎదురించి నేనే దేవుడినని యెరూషలేములో ఉన్న దేవాలయంలో కూర్చుంటాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీరు ఆలోచన చేయొద్దు. ఈరోజు ముస్లింలందరూ అల్లా దేవుడు అంటున్నారు, హిందువులందరూ రాముడు కృష్ణుడు అని దేవుడు అంటున్నారు, అనేకులు క్రైస్తవులు యేసు ప్రభు దేవుడు అని అంటున్నారు. అసలు ప్రతి జాతి వాడిని, ప్రతి మతం వాడిని అసలు ఏమీ దేవుడు కాదు అని మొత్తాన్ని కొట్టి పడేసి నేనే దేవుడిని అని చెప్పుకునే ఒక వ్యక్తి రాబోతున్నాడని బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పినట్లుగా జరగబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాడు వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, నేను క్రీస్తుని, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తని, నన్ను ఆరాధించండి అని ప్రకటన ప్రారంభమవుతుంది. అప్పుడు అనేకులు క్రీస్తులో నుండి తొలగిపోతారు. ఒక ముస్లిం తొలగిపోతాడండి. నేను చెప్తున్నాను, ఈరోజు క్రిస్టియన్స్ కంటే ముస్లిమ్స్ ఎంత బలంగా ఉంటారో తెలుసా? టైం టు టైం ప్రేయర్ చేస్తారు. టైం టు టైం నమాజ్ టైంలో ఉద్యోగం కూడా వదిలేసి నమాజ్కి వెళ్ళిపోతారు. అటువంటి వారు కూడా వాటిని ముఖ్య స్థితి వచ్చేస్తుంది. ఇంకా క్రైస్తవులో అనేకులు తొలగిపోరని గ్యారంటీ ఏంటి? ఏర్పరచుబడిన వారు సైతము వారు మోసపుచ్చును అని బైబిల్ చెబుతుంది. మరి అలాంటప్పుడు మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఆ పేద విధవరాలు పొందే విశ్వాసం, అలాంటి విశ్వాసం నీలో నాలో ఉండాలి. అది ఎటువంటి విశ్వాసం అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు వినండి. బైబిల్ గ్రంథంలో బబులోను దేశంలో ఒక ప్రతిమను నిలవబెట్టాడు బబులోను రాజు. ఒక విగ్రహాన్ని నిలవబెట్టాడు అన్నమాట. ఆ విగ్రహాన్ని నిలవబెట్టి
ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ విగ్రహాన్ని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి, ఆ విగ్రహాన్ని ఆరాధన చేయాలి, ఆ విగ్రహం దగ్గరకు వచ్చి మొరపెట్టాలి అనే ఒక ఆజ్ఞను ఆ దేశ ప్రజలకు తెలియపరిచారు. అక్కడ బాకానాదములు ఊదినప్పుడు, అక్కడ సంగీత వాయిద్యములు వాయించినప్పుడు ఆ దేశంలో ప్రజలందరూ ఆ బైబిల్లో ఎంత చక్కగా రాశాడండి నిజంగా దేవుడి మాటలు. అక్కడ అగ్నిగుండమే, అబద్ధ క్రీస్తుని మొక్కనుడికి కూడా అగ్నిగుండమే. మీరు వింటున్నారా? అగ్నిగుండంలో పడేస్తామన్నా. అప్పుడు ఆ ముగ్గురు చెప్పినటువంటి ఒక బలమైన మాట ఉందని ఆ మాట మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకును మెషకును అబేద్నెగోయును రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మొట్టమొదటి వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు ఈ విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. అసలు రాజుగారితో మాట్లాడుతున్నారు. రాజుగారు తలుచుకుంటే అసలు ఏమవుతుందంటే తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, అసలు దేశంలో స్థానం ఉండదు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని దీని గురించి మాకు అసలు చింత లేదని సార్. చింత లేదంటే ఇలాగా రాజు సైన్యం వచ్చేస్తుంది, ఇప్పుడు నన్ను ఏమైనా అంటారేమో, ఎక్కడైనా దాక్కుంటే బాగుండేమో అనే ఆలోచన కూడా మనకు లేదు. పైగా వారు ఏమని చెప్తున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు అని ధైర్యముగా రాజు ముందు చెప్పారు. హల్లెలూయా. ఆ తర్వాత ఒక మాట చెప్పారండి, అదేంటంటే, ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినను నువ్వు పెట్టిన విగ్రహాన్ని మొక్కను చూసి దేవునికి స్తోత్రం. అది బలమైన విశ్వాసం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో శోధన ప్రార్థిస్తున్న తొలగిపోతున్నప్పటికీ నీ విశ్వాసం నేను విడిచిపెట్టలేని సైతానికి చెప్పగలిగిన స్థితి నీకు ఉండాలి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు నువ్వు వింటున్నారా? ప్రతిమ అంటే విగ్రహం మాట్లాడినట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించుటకే దానికి అధికారం ఇవ్వబడింది. అది ఎటువంటి విగ్రహం అనుకుంటున్నారు? ఈ దూరాను మైదానంలో ఈ బబులోను రాజు నిలబెట్టినటువంటి విగ్రహం కూడా కాదండి. ఆ రాజు నిలబెట్టిన విగ్రహం మాట్లాడదు, దానికి అధికారం లేదు, ప్రాణం లేదు. వీడు నిలబెట్టి విగ్రహానికి మాట్లాడినట్లును, దానికి ప్రాణం ఉండినట్లు అధికారం ఉంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి వాడు ఏమని బోధిస్తాడో తెలుసా? విగ్రహాలను పూజించకూడదని బైబిల్ చెబుతున్నారు కదా. మీరంతా బృందా మీకు అందరికీ, అసలు మీరే పెద్ద విగ్రహాలు, మిమ్మల్ని కూడా మట్టితోనే చేశాడు, విగ్రహాన్ని కూడా మట్టితోనే చేశాడు, మీకు ప్రాణం పోసిన దేవుడు ఆ విగ్రహానికి ప్రాణం పోయిడా అని వాడు అంటాడు. అప్పుడు మీరేమంటారు? నిజమే, మమ్మల్ని కూడా మట్టిలోంచి కదా తీసి చేశాడు, ఆదామును మట్టిలోంచి తీసే కదా దేవుడు జీవ ప్రాణం పోశాడు. నిజమే, అయితే నువ్వు అలా చెయ్యి, అప్పుడు నువ్వు దేవుడు మేము నమ్ముతాం అని అంటారు. అప్పుడు అలా చేస్తాడు. ఆ ప్రతిమ మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళి, ప్రతిమ నా పేరేంటో నీకు తెలుసా అంటే, నీ పేరు సుదర్శన్. అరే ఎంత కరెక్ట్గా చెప్పిందండి అని. అప్పుడు విశ్వాసంలో బలహీనులు ఎలాంటి వారంటే, ఆ విగ్రహానికి మొక్కే వాళ్ళు వెళ్తారండి, స్వస్థత వాళ్ళు అనేకులు వెళ్ళి బ్రొక్కేస్తారు. వాక్యాన్ని ఆధారం చేసుకున్నవాడు తప్ప అద్భుతాల మీద, స్వస్థతల మీద ఆధారం కలిగిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాక్యాన్ని ఆధారం చేసుకున్నవాడు మాత్రమే దానిని మ్రొక్కడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు అక్కడికి వెళ్ళి ఏమని చెప్పాలి తెలుసా? షడ్రాక్ మెషక్ అబేద్నెగోలు వంటి భక్తులాగా ఉంటారు. ఏమని చెప్తారంటే, నువ్వు మాట్లాడించు ఏదైనా చెయ్యి, నా కొరకు సిలువ ఎక్కిన యేసు ప్రభువును తప్ప నేను ఆరాధించనంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి పరిస్థితే ఈ షడ్రాక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి ఆ ముగ్గురిని తీసుకెళ్ళిపోయి ఆ అగ్నిగుండాన్ని మరింత 7 పెంచి అందులో పడేయమని చెప్పారు. ఆ ముగ్గురిని బంధించి పట్టుకుని వెళ్ళేటప్పుడు అతన్ని వాళ్ళని అగ్నిలోకి ఎలా తోసారనుకుంటున్నావు? పట్టుకుని ఇసిరేశారు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఆ వేడికి కూడా కాలిపోతున్నారు. అందుకని పట్టుకొని ఎంత జోరుగా అగ్నిగుండంలోకి ఇసిరారు చూడండి. మొట్టమొదటి వ్యక్తిని ఇసిరినప్పుడు ఆ లోపల పడిపోయి లేచి దురుపుకొని నిల్చున్నాడు. అక్కడ
రెండో వ్యక్తిని విసిరినప్పుడు అతను కూడా కింద పడిపోయి లేచి బట్టలే దులుపుకొని నిల్చున్నాడు. మూడో వ్యక్తిని విసిరితే అతను కూడా వెళ్ళిపోయి బట్టలే దులుపుకొని నిల్చున్నాడు. తర్వాత రాజుగారు చూస్తుంటుంటే ఆయనకి కళ్ళు కలకలే అంటారు కదా, అలాగా కళ్ళు ఉట్టుకుని చూస్తున్నాడు. ఆ పక్కన చూసాడు మనం ఎంతమంది రా అగ్నిగుండంలో వేసాం, ముగ్గురిని. బట్ అవి నలుగురు కనబడుతున్నారేంటి? నాలుగో ఓడిది దేవదూతల రూపం వలె కనబడుతుంది. అక్కడ రాయబడి ఉంది, అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని కాపాడాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? అసలు అగ్ని యొక్క వాసనే అంటలేదు. యేసన్న గారు ఒక పాట రాశారు, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్నియే అందరు చప్పటి కొట్టాలి, మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదు ఈ పిల్ల దేహాలను, అగ్ని బలము చల్లారెనే, సత్తు సమూహము లాగెనే, అగ్ని బలము చల్లారెనే, సత్తు సమూహము లాగెనే, నీ విశ్వాసమే నన్ను బలపరచెనే, విశ్వాసమే నన్ను బలపరచెనే, స్తోత్రములందు నీకేనయ్యా, నా హృదయాతులుగా యేసయ్యా. హల్లెలూయా. శత్రు సమూహము అల్లాడిపోయింది, అగ్ని వాసన అంతలేదు. ఎంత అద్భుతం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్తాను, మనం పరిపూర్ణ విశ్వాసం గలవారం అయితే అగ్ని కూడా మనల్ని ఏమి చేయలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, అగ్నిలో వెళ్ళినా నీటిలో నడుచుకుంటూ వెళ్ళినా వారికి తాకజాలం అన్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు నెరవేరబోతేనే అంత్య దినముల్లో అనేకులను అగ్నిగుండంలో పడవేయబడే వారు వస్తారు, వారిని తాకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఈ సమయంలో వస్తే మీరు ఏం చేస్తారు? ఎందుకు అడిగాను అనుకున్నారు? దేవుడికి అటువంటి విశ్వాసమే కావాలి. ఒక సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంటుండగా ఒక ఇద్దరు మాస్కులు వేసుకొని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని పెద్ద గెమలు పట్టుకొని ఒకడు వచ్చి పాస్టర్ గారిని మెడ మీద పెట్టాడు, ఇంకొకరేమో ఇలా దగ్గర పెట్టాడు. కళ్ళకండి, యేసును ఆరాధించే వారు మాత్రం ఉండండి, యేసు నాకు వదుకున్న అందరూ బయటికి వెళ్ళిపోండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాం అంటే చర్చిలో 80 మంది పైకి వెళ్ళిపోయారు. 80% బయటకు వెళ్ళిపోయారట, 20% ఉన్నారట. ఏరా లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు ప్రాణాలు కావాలా వద్దా అని అడిగితే మాకు ప్రాణాల మీద ఆశ లేదు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మేము చచ్చిపోతాం కానీ మేము బయటికి వెళ్ళాం అని చెప్పారు. వెంటనే ఆ మాస్కులు తీసి ఆ గన్నలు పక్కన పెడితే ఆ చర్చి లీడర్లు అంట వాళ్ళిద్దరు. అప్పుడు పాస్టర్ గారికి చెప్పారంట, పాస్టర్ గారు చూసారా మన చర్చికి అంత మంది వస్తున్నారు అనుకున్నాము, 80% విశ్వాసం లేని. అందుకే ఎప్పుడు కూడా దేవుడు మందను చూడు తెలుసా, అందులో ఉన్న విశ్వాసాలే చూస్తారు. 100 మంది రండి, 1000 మంది రండి, అందులో స్టాండర్డ్గా విశ్వాసం మందు నిలకడగా ఉన్న వారి పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే చిన్న దగ్గు వస్తే జలుబు వస్తే దేవుని సన్నిధికి మానేసేవాళ్ళు, అనుకున్నది జరగకపోతే దేవుని సన్నిధికి మానేసేవాళ్ళు ఎంతో మంది క్రైస్తవుల్లో. మీరు ఆలోచించండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. యేసు రాకడ వరకు నీలో విశ్వాసం ఉండాలి, నీవు చనిపోయేంత వరకు నీ విశ్వాసము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో మీకు నేను చూపెడతాను. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ప్రార్థనా పరుడైన దానియేలు గురించి రాయబడింది. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను చూడండి. అంత్య దినాల్లో దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే విశ్వాసము, రెండవది ప్రార్థన,
విశ్వాసం కలిగిన వారికి వచ్చిన శోధన, ఒక ప్రార్థనాపరుడైన దానియేలుకు కూడా అటువంటి శోధనే వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి శోధన ఏంటంటే, దానియేలుని తప్పు పట్టాలని అక్కడ ఉన్న వారందరూ చేరారు. ఎందుకు? దానియేలు ప్రథమముగా ఆ బబులోను దేశంలో ముగ్గురిని గొప్పవారిగా ఇచ్చి, ఆ ముగ్గురి కంటే కూడా గొప్పవాడిగా ఈ దానియేలు చేసలేదు. ఒకడు బాగుపడితే అతని మీద ఏడ్చేవారు 100,000 మంది ఉంటారు, తెలుసా? అలాంటి పరిస్థితి దానియేలుకి వచ్చింది. అప్పుడు దానియేలు మీద తప్పు పట్టి రాజుగారికి దానియేలుకి కనెక్షన్ చేయలేదు. ఎందుకంటే దానియేలుని రాజుగారే హెచ్చరించారు. ఇప్పుడు రాజుగారి దగ్గర నుంచి దానియేలుకి ఏం జరగాలి? కనెక్షన్ కట్ అవ్వాలి. అది ఇప్పుడు ఉన్నవాళ్ళు. రాజుగారికి అంత ఆలోచన లేదు. కొంతమంది నన్ను వాడేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఇంకొకరిని వాడేసుకోవాలనుకుంటారు, రకరకాలుగా ఉంటారు మనుషులు. చూడండి, జాగ్రత్తగా వినండి. అప్పుడు దానియేలు మీద వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు. ఒక 1 నెల రోజుల పాటు ఏ సమస్య రాజా మీ దగ్గరికి రావాలి కానీ ప్రార్థన చేయకూడదు అనే ఒక పత్రాన్ని, ఒక శాసనాన్ని తయారు చేసి రాజుగారి చేత ముద్ర వేయించి, రాజుగారి చేత సంతకం చేయించి దేశమంతా ప్రకటన చేశారు. అట్టి సంతకము చేయబడిన తర్వాత కూడా దానియేలు ప్రార్థించారు. అంచె దినములలో అత్యబుద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ ఈడ్చుకొని వచ్చేమని బలిచ్చి పంపిస్తాడు. అప్పుడు టాటా సుమ్మో వేసుకుని ఖర్చులు గడ్డలు కొట్టుకొని శాసనిస్తులు వస్తారు. అలాగే చాలా మంది వస్తారు. ప్రార్థన చేసే వాళ్ళందరినీ వేసుకొచ్చాము. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేస్తారు మీరు ఆలోచించండి. అట్టి శాసనం రాయబడిన తర్వాత కూడా దానియేలు యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థిస్తాడు. ఒకసారి చేసి లేదు, ఈ వారం ఆపేద్దాం, ఈ రోజు ఆపేద్దాం అని లేదు. ఎప్పుడులాగా యథావిధంగా అనుదినము తను సేవించుతున్న దేవునికి 3 పూటల ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విషయాన్ని కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఎవరైతే రాజుగారి దగ్గర మొరపెట్టరో వారిని సింహంలో భూమిలో పడేయమని ఆజ్ఞకలు. అప్పుడు ఈ దానియేలు ఏం చేస్తారు? సింహాల భూమిలో పడేయటానికి ఆజ్ఞ ఇవ్వబడింది. చైనా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఇది జరిగిన చరిత్ర, కథ కాదు, జరిగినటువంటి చరిత్ర. చైనా దేశము, రష్యా దేశము దేవునికి వ్యతిరేకమైన దేశాలు, దేవుడిని నమ్మినటువంటి దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు అన్నమాట. చైనాలో ఒకప్పుడు బైబిల్ పట్టుకెళ్ళటంటే దొంగచాటుగా పట్టుకెళ్ళేవారు. ఇప్పటికీ కూడా చైనాలో కొన్ని రాష్ట్రాల్లో బైబిల్ పట్టుకెళ్ళాలంటే దొంగచాటుగానే పట్టుకెళ్ళాలి. ఒక 10 ఏళ్ల క్రిందట కూడా బైబిల్ పట్టుకెళ్ళడానికి లేదు చైనా దేశంలో. అలాంటి దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు యేసు ప్రభువుని గురించి ప్రకటించాడు. అతని మాటలను బట్టి ఒక 50 మంది యేసు ప్రభువుని తెలుసుకొని ఒక రహస్య మంది ఉన్న స్థలాల్లో, కొండకి లోపల గుహలలోకి వెళ్ళి యేసు ప్రభువుని దొంగచాటుగా ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, దేవుని మాటలు చదువుతూ అక్కడే వాళ్ళు బైబిల్స్ పెట్టేసి తిరిగి వచ్చేసేవారు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఈ సంగతులు తెలుసుకొని క్రీస్తు వీలేదు. కొంతమంది యేసు ప్రభు నమ్ముకుంటే ఎందుకు నాకు పట్టదో మరి నాకు తెలియదు, ప్రత్యేకంగా చంపడానికి పూనుకుంటారు అన్నమాట. ఎంతోమంది క్రైస్తవులు పుట్టారు ఒరిస్సా రాష్ట్రంలో. ఎంతో మంది సేవకులను కిరోసిన్ పోసి తగలబుట్టారు. ఎంతో మందిని, ఒక భార్యాభర్తలు సేవ చేస్తున్నట్టు భార్యాభర్తల్ని చైనా దేశంలో ఏం చేశారంటే, ఒక పెద్ద గుడౌన్స్ లో గడ్డి పెట్టారు. ఎండిపోయిన గడ్డి, గేదెలు తింటే కదా గడ్డి, ఆ గడ్డి పెట్టి 2 దంపతులు లోపల పెట్టి, ఆ తర్వాత మరలా కొంత గడ్డి పెట్టి ఆ గడ్డికి అగ్ని పెట్టేశారు. మీరు చూడండి, లోపల ఉన్న వ్యక్తి ఒకసారికి కాలి చనిపోయాడు. ఆ వేడికి పొగ ముందు తగిలి బాయిల్ అయిపోయి చనిపోయాడు. అలాగ కూడా ఎంతో మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వాక్యం చెబుతున్నటువంటి సేవకుడిని అక్కడ ఉన్న అధికారి పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక వ్యక్తి అన్నాడంటే, అన్న, వీళ్ళ బైబిల్ గ్రంథంలో సింహాల భూమిలో వేస్తే దానియేలును ఒక వ్యక్తిని సింహాలు ఏమీ చేయలేదట అని ఎగతాళిగా చెప్పాడంట. అయితే సింహాలు చేస్తాయని నిరూపిద్దాం అని కొన్ని సింహాలను తీసుకొచ్చి చుట్టూ దాన్ని జాలిలాగా, కటకటాలలాగా పెట్టి పైన ఓపెన్ ప్లేస్ పెట్టాడు. పెట్టి అక్కడ ఉన్న జనాంగాన్ని, యేసు ప్రభువుని ఆరాధిస్తున్న వారిని, చిన్నపిల్లల్ని అందరినీ తీసుకొచ్చి నిల్చోబెట్టి ఈ వ్యక్తికి ఈ కాలర్ దగ్గర తాడేసి కట్టి ఒక వీల్ పెట్టి పైకి లాగారు.
లాగిన తర్వాత అటువైపు నుంచి ఇంకో తాడుతో లాగితే అలాగ వెళ్ళి బోన్ మధ్యలో నుంచి కింద సింహాలు అటు తిరుగుతూ ఉన్నాయి. కొన్ని సింహాలు అయితే ఎప్పుడు కింద తిరుగుదామా మింగేదామని ఎగురుతున్నాయి. అందరికీ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు, అది నా గురి. ఎవరైనా యేసు ప్రభువుని ఆరాధిస్తే మీరందరూ శ్రద్ధగా ఉండండి, వీడికి జరిగినట్లే మీ అందరికీ జరుగుతుంది, వీడికి జరిగినట్లే మీకు జరుగుతుంది అని చెప్పి తాడు వదిలేమని చెప్పారు. వీడు తాడు వదిలితే కిందకి దిగి వచ్చేసి, నేను చెబుతుంది కథ కాదు, జరిగిన చరిత్ర చెబుతుంది. తాడు కిందకి దిగి వచ్చిన తర్వాత సింహాలు దగ్గరకు వచ్చి వాసన చూసి అటో మూలకి కూర్చొని ఆకలి ఇట్లేదేమో అని మధ్యాహ్నం వరకు వెయిట్ చేశారు, కుదరలేదు. మధ్యాహ్నం తర్వాత వీళ్ళకి ఆకలేస్తుంది కానీ సింహాలు మాత్రం ఏం తినట్లే. కర్రలతో పొడవటం మొదలు పెట్టారు, వీళ్ళు తింటాయని తినట్లేదు. 3 గంటల సమయంలో ఒక చిన్న పాప అక్కడికి వచ్చి ఒక మాట చెప్పింది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇదే జరుగుతుందని ఈ రోజు నిరూపించబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతుంది? సింహాలు కూడా మనల్ని ఏమి చేయదు. మన ప్రభు మన కొరకు అవసరమైతే సింహం నోట్లో తన తలను పెట్టేస్తానండి. మన కొరకు ఆయన శిలువలో మరణించినటువంటి దేవుడు, ఆయన కొరకు ప్రాణం పెట్టేంత విశ్వాసం మనలో ఉండాలి. ప్రాణం పెట్టేంత విశ్వాసం ఉండాలి. మన ప్రాణాలను విమోచించిన దేవునికి ప్రాణం పెడితే తిరిగి మళ్ళీ ప్రాణాన్ని తీసుకురాడు. నా యందు విశ్వాసం ఉంచు వాడు మరణించినను మరలా బ్రతుకునన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక కథ చదివానండి, ఆ కథ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. చాలా చోట్ల చెప్పాను ఆ కథ. ఆ కథ ఏంటంటే, ఒక చిన్న పాప ఈ దానియేలు గురించిన సబ్జెక్ట్ చదివి వంటగదిలో వంట చేసుకున్న తన తల్లిని పిలిచి అడిగిందంట, అమ్మా దానియేలుని సింహాల బోనులో పడేశారు కదా, అప్పుడు దానియేలుని సింహాలు ఎందుకు తినలేదు అని అంటే తల్లి చెప్పిందట, ఆ సింహాలతో పాటు అక్కడ ఇంకో సింహం ఉందమ్మా, ఆ సింహం పేరు యోధా గోత్రపు సింహం అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ సింహం ఉంటుంటికి సింహాలు ఏమి చేయవు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మీరేం చేస్తారు? బైబిల్లోంచి నేను ఒక మాట చెప్పాను, దేవునిలో నుండి తొలగిపోయినటువంటి భ్రష్ట హృదయం, దృష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూచుకోనండి. పౌలు గురించి ఒక మాట చెప్పారు, చివరి వరకు విశ్వాసమును కాపాడుకున్నాడు. హల్లెలూయా. నేను ఒక విషయాలు చెప్తాను, మీకు పరిచయం నచ్చకపోతే ఒక సంఘానికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినా పర్లేదు, కానీ యేసునందు విశ్వాసాన్ని కోల్పోకండి. నేను చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఎప్పుడు కోల్పో. కొంతమంది హట్ అవుతే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతారు, ఇక ఏ సంఘానికి వెళ్ళరు. ఒక సమస్య వచ్చినప్పుడే మన విశ్వాసం ఒక పరీక్షలు తెలుస్తుంది. ఒక ఇబ్బంది కలిగినప్పుడే మన విశ్వాసం స్థిరంగా ఉన్నావా లేదా అని తెలుస్తుంది. కొంతమంది సెన్సిటివ్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే దగ్గినా వెళ్ళిపోతారు, తుమ్మినా వెళ్ళిపోతారు. తుమ్మితే ఊడిపోయి ముక్క అంటారు కదా, చిన్న మాట వచ్చిన పలకించకపోతే పలకించారు కానీ వెళ్ళిపోరు. మీరు ఆలోచించండి, ఎటువంటి విశ్వాసం మీరు కలిగి ఉన్నారు? యేసు ప్రభువుకి ఆ విశ్వాసము కావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, ఆయన వచ్చేటప్పుడు ఒక మొండి విశ్వాసం, ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా ప్రభు కొరకు, నా ప్రభువునందు విశ్వాసము నేను తొలగిపోను అనే విశ్వాసాలు కావాలి. అలాంటి విశ్వాసాలు ఉంటేనే ఈ అబద్ధ క్రీస్తు తలదించుకుంటాడు. ఈ అబద్ధ క్రీస్తుకి అవమానము జరుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందా? వాడు సింహాల బోర్లు వేస్తే సింహాలు ఏమి చేయవు, అగ్నిగుండం వేస్తే అగ్ని ఏమి చేయదు. ఆహారం లేని పరిస్థితులు కలుగు చేస్తే ఇంటిలో తీసుకున్న కొద్ది బియ్యం వస్తూనే ఉంటాయి. వాడు ఆశ్చర్యపోతాడు. బైబిల్లో ఉన్నవే మునుపు జరిగినదే మరలా జరుగుతుందని బైబిల్ చెబుతుంది కదా. కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఒక స్త్రీ దగ్గర ప్రార్థన చేసి పిండి తీసి నూనె తీసి చేస్తే మరలా అది ఎవరు అలాగే ఉంది. నూనె తీసింది పిండి తీసి రోజు వండుకుంటుంది, సంవత్సరం కాలం ఉంటుంది, పిండి తగ్గిపోవట్లేదు. క్రైస్తవులకి రేషన్ ఏమని అంటారు, కానీ ఇంట్లో బియ్యం ఉంటేనే ఉంటుంది, ఎందుకంటే మన రేషన్ పరలోకం నుంచి వస్తుంది. దేవుడికి అలాంటి విశ్వాసము దేవుడికి కావాలి, యేసు ప్రభువుకి కావాలి. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి విశ్వాసంతో మీరున్నారు? ఒక మాట చెబుతున్నాను, మనందరం కూడా మాటను చదువుకుందాం.
విశ్వాసంతో ప్రారంభమైన మన జీవితం విశ్వాసంతో చనిపోవాలి. అర్థమవుతుందా? ఈ మధ్యలో మన విశ్వాసాన్ని ప్రతిరోజు ఎలా పరీక్షించుకోవాలి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగురా. మీకు మీరు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. ఒక సమస్య వచ్చినప్పుడు మీ ఆలోచనలు రకరకాలుగా తిరిగిపోతున్నాయి. మానేయాలని ఆలోచన రావచ్చు, ప్రార్థన మానేయాలని ఆలోచన రావచ్చు, దేవునికి దూరం అయిపోవాలని ఆలోచన రావచ్చు, ఇంకెందుకు ప్రభు నా మీద ఎందుకు కనికరం చూపించు అని ఆలోచన రావచ్చు. ఆమెకు ఆ ఆలోచన రాలేదు. ఆ వేదవేదరాలకు ఉపమానం మాటి మాటికి వెళ్ళడుగుతూనే ఉంది. అటువంటి విశ్వాసము నేను కనుగొనగలనా అని ప్రభు అడుగుతున్నాను. అందరూ లేచి నిల్చున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట పాట రూపంగా రాయబడి ఉంది. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో